హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఓయబ్బా, కూటమి నాయకుల్ని తలుచుకుంటే నాకు జాలేస్తుందబ్బా. రోజుకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు వాళ్ళ అనుచరులు పెట్టే టార్చర్ ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న తరుణంలో ఇంకా దాన్ని పెంచుతున్నారయ్యా. అమ్మా చంద్రబాబు నాయుడు సార్, ఎలా సార్ 56 సంవత్సరాల ఏజ్ లో ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నారు? ఓహో, అనుభవంతో వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎవరేమన్నా కూడా కంట్రోల్ చేసుకొని యోగా చేసి అంటూ అలవాటు అయిపోయి ఉంటారు. ఏ సార్ మీకేమైంది? మరి కుర్రోళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్న ఎందుకన్నా ఉన్న పలంగా తెలుగుదేశం వాళ్ళపైన అంత ప్రేమ వచ్చిందంటే మరి బాధపడితే వాళ్ళైనా మనమైనా బాధ ఒకటే కదా బాసు. కాబట్టి నాకు కొంచెం ఆ కట్టసి ఉంటది. ఆ కట్టసి ఉన్నప్పుడు నేను రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి, మీకు చెప్పాలి కదా. అందుకోసమేనన్నా. ఎందుకన్నా అంత కట్టసి అంటే, జూన్ 4వ తారీఖు వెన్నుపోటు తినమన్నారు. సూపర్ సక్సెస్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొల్లాలు చేశారు. ఆ తర్వాత పొదులు వెళ్ళి పొగాకు ఎగుత్తులు అన్నారు. అక్కడ బ్లాక్ బెల్లులు ఎరుపల్లి ఎన్ని పెట్టుకుని ఎరుపప్పలయ్యారు కూటమి వాళ్ళు. నేను దగ్గర పల్నాడు వస్తుంటే ఆంక్షలు పెట్టి ఏదో కంట్రోల్ చేద్దామని చూశాడు. చివరికి బరికెట్లు బద్దలైన ఆంక్షలు ఆకాశంలో తెలుసుకుని పోలీసులు పరిగెట్టారు. చాలా జరిగి తట్టుకోలేకపోయారు, బాధపడుతున్నారు. అరే పుండు మీద గెద్ద కూర్చొని పొడిచి 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 తిన్నట్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 గంటల 15 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేసి ఉప్పు పాత్ర ఎటువంటి అలాగో చూపించాడు. తట్టుకోలేక విలవెల్లాడుతూ ఏదో యోగాసనాలు అంటూ అంటే ఈరోజు యోగాసనాలు వేస్తూ ఉన్నారు. కొడుకు రిలాక్స్ అవుతారు అనుకునేదానికి ఆ బెనిఫిట్ లేకుండా చేస్తూ బైరెడ్డి సిద్ధార్థుడు ఒక ప్రకటన చేశారు. 23వ తారీఖంట వాళ్ళంతా కలిసి ఏలూరు వస్తున్నారంట. కలెక్టరేట్ ముందు యువకుల కోసం యువజన మొత్తం కలిసి రప్ప రప్ప రచ్చ రచ్చ అంట. మరి ఏంటి పరిస్థితి? బైరెడ్డి సిద్ధారెడ్డి గారు ఎందుకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చినా కూడా ఆల్మోస్ట్ యూత్ అంతా అదే వైబ్స్ లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే కొద్దిగా కనెక్టివిటీ ఎక్కువ ఉంటది అనమాట. నిన్న హైదరాబాద్ వెళ్తే అక్కడ రప్ప 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 నడుస్తున్నారు. మరి రేపు 23వ తారీఖు ఏలూరు వెళ్తున్నారంట నిరుద్యోగుల కోసం, ఫీజు రీఇంబర్స్మెంట్ల కోసం, చదువుల కోసం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అని కాలేజీని నిర్వీర్యం చేసి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ప్రజలకు అందరికి చెప్తారంట. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బ్రదర్ అడిగారు నన్ను, ఇంటర్నేషనల్ యోగా డే కదా, నారాయణ శ్రీ చైతన్య స్టూడెంట్స్ మొత్తం యోగా సెంటర్ లోనే ఉన్నారంట. మరి 2 లక్షలు చూయించుకోవాలి కదా లెక్క. మరి అది నారాయణ శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఎలా తీసుకెళ్తారండి? నాకు అర్థం కాదు. తప్పు కదా అది, విద్యార్థుల్ని అలా స్కూళ్ళలోంచి తీసుకెళ్ళటం అనేది. మరి తీసుకెళ్లారు. బ్రదర్ మీరు అడగమన్నారని అడుగుతున్నాను, కరెక్ట్ గానే అడిగాను. ఓకే, ఎలా తీసుకెళ్తారు? మీకు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? నారాయణ శ్రీ చైతన్య విద్యార్థులందరినీ స్కూల్లో నుంచి తీసుకెళ్లి యోగా సెంటర్లో కూర్చోబెట్టి చేయించడానికి లేదు కదా. సో అర్థం చేసుకున్నాను. అయితే బైరెడ్డి సిద్ధార్థి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఈ నెల 23వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పోరు అని చెప్పి నిరుద్యోగులకు, యువకులకు, విద్యార్థులకు మద్దతుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని, ఉద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, వసతి దీవెన లాంటి స్కీమ్సే కాకుండా విద్యార్థులకు మరెన్నో కొత్త పథకాలు తెస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ రకంగా మోసం చేసిందో ప్రపంచానికి తెలిపే విధంగా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు మరియు మేమందరం కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యా వ్యవస్థను నాశనం చేసి కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి విన్నారు కదా. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా రగిలిస్తాడు. మళ్ళీ బీపీ టాబ్లెట్లు, ఈనో ప్యాకెట్లు, వాష్రూమ్ కి డైపర్లు ఇవన్నీ కొనుక్కోవాలి వీళ్ళు. ఇది అయిపోయిన వెంటనే ఇంకో పంచాయతీ ఉంది మళ్ళీ, అది పెద్ద పంచాయతీ. జగన్మోహన్ రెడ్డి చిత్తూరు వెళ్తాడంట. ఊరే నాయన, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, కొద్దిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్న సమయానికి యోగా చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 23 తర్వాత ఎప్పుడు చిత్తూరు వెళ్తాడు. మామిడి రైతులు కేజీ 3 రూపాయలు అడుగుతున్నారంట. ఈయన వెళ్ళి గ్యారెంటీగా రప్ప రప్ప రప్పలు ఆడిస్తాడు. ఆ రప్ప రప్పాలు ఆడించేలకి ఇంకా చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఒక లెటర్ రాస్తారు, దయచేసి మామిడి రైతులకి తగు ధరని ఇవ్వండి. లెటర్ మాత్రమే వెళ్తాయి, రిప్లైలు ఉండవు.
జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడే లెటర్లు వెళ్తాయి. మళ్ళీ పరిస్థితులు అలా ఉన్నాయి, మనం ఏం చేయాలి. సో ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటి? ప్రజల సమస్యలపైన పోరాడాలి. ఆయన అలాగే పోరాడుతున్నాడు. అధికార పక్ష నాయకుడు ఏం చేయాలి? తప్పించుకు పారిపోవాలి. అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇటు బైరెడ్డి సిద్ధారెడ్డి తగులుకున్నాడు, ఇటు వైఎస్ఆర్ చెప్పి అధికార ప్రతినిధులతో మీడియాలోకి వెళ్తే ఆధారాలతో ఉక్కిరి బిక్కిరి చేసి సాగు నొగ్గుతున్నారు. అయ్యా, ఈ కష్టాలు టీడీపీ వాళ్ళకి ఎప్పుడు పోతాయి అయ్యా? నేనే బాధపడను. త్వరగా పోవాలి, అధికారం నుంచి పోతే ఈ కష్టాలు పోతాయి కాబట్టి త్వరగా అది చేయమని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.